నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన కారు డిక్కీలో మృతదేహం కేసులో మృతురాలి బంధువులు సంచలన ఆరోపణలు చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలి వచ్చినటువంటి మృతురాలి కుటుంబ సభ్యులు తన తల్లి హత్యకు ఆర్థిక లావాదేవీలు కారణమని తెలిపారు. హత్యలో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రమేయం ఉందని చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. మహిళని హత్య చేసి కారు డిక్కీలో తరలిస్తుండగా పోలీసులకు పట్టుపట్ట ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఎందుకు హత్య చేశారు, హత్య గల కారణాలు ఏందో తెలియక ఆవేదన చెందుతున్నారు. ఇంట్లో నుంచి వెళ్లిన కమల శవంగా రావడం వాళ్ళని ఆందోళనకు గురి చేస్తుంది. సో ఈ హత్యలో ముగ్గురు పార్టిసిపేట్ అయ్యారనేది మాత్రం కుటుంబీకులు అయితే చెప్తున్నారు. దీనికి కారణాలు ఏంది అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎప్పుడు మిస్ అయింది, అసలు మీకు ఏమని తెలిసింది? 27వ తారీఖు మధ్య 3:30 అట్లా అలా కొడుకు వచ్చిండు. వచ్చి బైక్ మీద తీసుకువెళ్ళి డిమార్ట్ వెనుక పొడి చేసి మన దాస్ నగర్లో కవర్లో పెట్టి కార్ డిక్కీలో పెట్టి తోలుకోపోయాడు. ఎందుకట అసలు ఏంది కారణం? మీకు ఏమైనా కక్షలు? కక్షలు కాదు, పైసలు డబ్బుల విషయంలో గొడవ. డబ్బుల విషయంలో డబ్బులు ఇవ్వకపోతే తెలుసు ఎట్లా అనే మామతోటి అంటే కార్ఖానలో బేడి కార్ఖానలో చేసేవాడు. వాళ్ళ అమ్మ మా అమ్మ కలిపి పని చేసేవారు. అంటే ఎంతమంది హత్యలు ఎంతమంది ఉంటారని మీకు అనుమానం? హత్యలు అయితే అందరికీ తెలుసు, ఇంట్లో అందరికీ తెలుసు, ప్లాన్ చేశారు. ఏం జరిగింది అసలు? ఆ కమల హత్య గల కారణాలు ఏంది మీకు అసలు? ఏంటంటే నేను కూడా ఎగ్జాక్ట్లీ హైదరాబాద్లోనే ఉంటాను సార్. నేను అయితే గురువారం రోజు 3:30 అట్లా బయలుదేరింది. అతను కాల్ చేశాడు. అతను కాల్ చేసేసరికి మా చిన్నమ్మ అవుతుంది బయలుదేరింది. బయలుదేరేసరికి అక్కడ కారు వేరే వాళ్ళ అట తెచ్చి కార్లో కూర్చుని ఇక కూర్చుని ఇట్లా డిమార్ట్ దగ్గర అటు సైడ్ తీసుకెళ్ళి ఇక అతను అయితే ఒక్కనైతే చేయలేడు. ఇంకా అతను ఇంకా వేరే వాళ్ళు ఉంటారు, ఒక పర్సన్ తోటి కాదా సార్ అది మాత్రము ఒక 3-4 కలిసి చేయగలుగుతారు ఏదన్నా. మొత్తం చెవులు కమ్మలు వెళ్ళకపోతే చెవులు కట్టి వేసేసిండు. ఇక్కడ కత్తితోటి ఇట్లా నరికేసిండ్రు. గుల్చులు అవన్నీ తీసుకున్నారు, బంగారం ఇట్లా అవన్నీ తీసుకున్న తర్వాత ఇక ఆమెను చనిపోయిన తర్వాత డిక్కీలో వేసి ఆయనకు ఏం చేయాలో దాస్నగర్ అక్కడ సైడు ఆ డిక్కీలో ఆ శవంని కాల్చాలా పోల్చాలా అన్ని అర్థం కాక కిందికి దించి తర్వాత యాసిడ్ పోసిండు. ఫస్ట్ యాసిడ్ పోసిన తర్వాత ఇక ఆయనకు మళ్ళీ అర్థం కాలే. గడ్డి కూడా పక్కగా గడ్డి ఉంది, గడ్డి కూడా తీసుకొచ్చిండు. ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుని అక్కడ కార్ డిక్కీలోనే ఇక మళ్ళీ తర్వాత కార్ డిక్కీలోనే వేసేసిండు. అది సంగతి. హత్యకు అప్పు అంటే వీళ్ళు డబ్బే కారణం, ఆర్థిక వ్యవహారాలే కారణం అని కూడా చెప్తున్నారు. దాదాపుగా 2 లక్షల అప్పు తీసుకుంది, అప్పు డబ్బులు చెల్లించలేకనే హత్య చేసిందని చెప్తున్నారు. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో మాత్రం మరోలా తేలింది. అయితే ఈ 2 అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని కేసుని మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకైతే పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. సంచలన విషయాలు అయితే ఒక్కొక్కరిగా బయటపడుతున్నాయి. కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కారు డిక్కీలో మృతదేహం కేసు మాత్రం సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో.